హాయ్ హలో గైస్, సారీ ఫర్ ది డిలే. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమం అనేది వినాయకుడికి చేయాలి కదా, సో అందువల్ల లేట్ అయిందనమాట. సో ఏమనుకోవద్దు లేట్ చేసినందుకు వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఇది ఫస్ట్ వినాయకుడు అనమాట మా ఇంటి దగ్గరది. సో వినాయకుడు స్ట్రక్చర్ వచ్చేసరికి రాముడు స్ట్రక్చర్ అనమాట. సో చాలా వరకు బాగుంది అండ్ డిజైనింగ్ కూడా మా ఇంటి దగ్గర చాలా వరకు తేలిగ్గానే చేశారు, బట్ చూడడానికి బాగుంది. సో మా ఇంటి దగ్గర వినాయకుడు విగ్రహం డీటెయిల్స్ వచ్చేసరికి నెంబర్ 1 విగ్రహం హైట్ వచ్చేసరికి 9 feet ఉంటుంది. నెంబర్ 2 విగ్రహం కాస్ట్ వచ్చేసరికి 40,000. నెంబర్ 3 ఓవరాల్ డిజైనింగ్ వచ్చేసరికి 10K. సో ఇక లేట్ చేయకుండా సెకండ్ దానిలోకి వెళ్ళిపోదాం. నాకు ఈ వినాయకుడు అయితే చాలా వరకు బాగా నచ్చాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డెకరేషన్ చాలా వరకు సూపర్గా చేశారు. అండ్ వినాయకుడు హ్యాండ్స్ అనేది చాలా వరకు మూవింగ్ స్ట్రక్చర్లోనే ఉంది అండ్ చాలా వరకు బాగుంది. నెంబర్ 1 ఈ వినాయకుడు హైట్ వచ్చేసరికి 12 feet. నెంబర్ 2 కాస్ట్ వచ్చేసరికి 1,20,000 ఉంది. నెంబర్ 3 ఓవరాల్ డెకరేషన్ కాస్ట్ వచ్చేసరికి 15K. సో మూవ్ టు థర్డ్ వన్. ఈ విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఎంట్రన్స్ దగ్గర నుంచి వినాయకుడి దగ్గరికి వెళ్ళే వరకు ఫుల్ డిజైనింగ్ అనమాట. మైండ్ బ్లోయింగ్, సూపర్ 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 ఉంది. నాకైతే చాలా వరకు బాగా నచ్చింది. ఈ వీడియోని అయితే చాలా వరకు వాచ్ చేయండి. Exclusive DJs. ఎక్కడ వరకు ఒక లెవెల్ అనుకుంటే నెక్స్ట్ దగ్గర నుంచి అయితే వేరే లెవెల్. సో డీటెయిల్స్ విషయానికి వచ్చేద్దాం. నెంబర్ 1 ఈ ఓవరాల్ డిజైనింగ్ వచ్చేసరికి వీళ్ళకి ఖర్చు అయింది ఎంత అంటే 2 lakhs అయింది. నెంబర్ 2 వినాయకుడు విగ్రహం వచ్చేసరికి 15 feet ఉంది. నెంబర్ 3 వినాయకుడు విగ్రహం కాస్ట్ వచ్చేసరికి 1 lakh. సో మూవ్ టు ఫోర్త్ వన్. ఈ వినాయకుడు విగ్రహం వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. వీళ్ళైతే హైదరాబాద్ నుంచి వినాయకుడు విగ్రహాన్ని తెచ్చారనమాట. నా ఫస్ట్ వన్ వినాయకుడు హైట్ వచ్చేసరికి 15 feet అనమాట. అండ్ సెకండ్ వన్ వినాయకుడు కాస్ట్ వచ్చేసరికి 50,000 అనమాట. సో డిజైనింగ్ ఖర్చు అయితే ఏం లేదనమాట. మా ఫ్రెండ్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో మూవ్ టు ఫిఫ్త్ వన్. ఈ బొమ్మ గురించి అయితే నేను మాటలో అయితే చెప్పలేను, మీరే చూడండి. ప్లాస్టిక్ లేరా? ప్లాస్టిక్ డిజైన్ అట్లయితే వాడిపోతుంది కదా. ప్లాస్టిక్ అదే వాకింగ్ అన్నీ ఒక దూరం ఉండగా సూపర్. ఆ సౌండ్స్, ఆ నేచరు, ఆ ఎన్వైరన్మెంట్ చాలా వరకు బాగుంది. నాకైతే అన్ని బొమ్మల్లోనూ ఈ డెకరేషన్ అయితే నాకు హైలైట్ అయితే అనిపించింది. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెంబర్ 1 వినాయకుడు విగ్రహం హైట్ వచ్చేసరికి 15 feet ఉంది. అండ్ నెంబర్ 2 వినాయకుడు విగ్రహం కాస్ట్ వచ్చేసరికి 2 lakhs. సో నెంబర్ 3 నాకు నచ్చిన డెకరేషన్ పరంగా అయితే వీళ్ళు చెప్పిన రేట్ ఎంత అంటే 4 to 5 lakhs వరకు ఉందని చెప్పారు. అది ఎగ్జాక్ట్గా ఇంకా ఎంత ఉందో మరి నాకు ఎస్టిమేషన్ అయితే నేను వేసుకోలేదు. సో మూవ్ టు సిక్స్త్ వన్. గాయస్ ఇక్కడ డెకరేషన్ అయితే బాగుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వినాయకుడు నాకు బాగా నచ్చాడు. సో డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 వినాయకుడు విగ్రహం హైట్ వచ్చేసరికి 10 feet ఉంటుంది. అండ్ నెంబర్ 2 వినాయకుడు విగ్రహం కాస్ట్ వచ్చేసరికి 80 to 90K వరకు ఉంది. మావాడికి కొంచెం సోగు ఎక్కువ అనమాట, అందుకే ఇలా రెడీ అయ్యాడు. సో మూవ్ టు సెవెంత్ వన్. సో అవుటర్ సైడ్ డెకరేషన్ వరకు ఎలా ఉందంటే సో ఇన్నర్ సైడ్ డెకరేషన్ ఎలా ఉండిద్దో సో చూద్దాం పదండి లోపలికి. అబ్బా ఏముంది అసలు ఆ లైటింగ్లు, అసలు ఏంటది, అసలు సూపర్, మామూలుగా లేదు. డెకరేషన్ మాత్రం చించేశారు గైస్.
సో చాలా మంది భక్తులతో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అమ్మో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరగాలి. సో అది కూడా చూడండి, చాలా వరకు బాగుంది చూడడానికి. నేనైతే ముందు డిజైనింగ్ గురించే మాట్లాడతాను. డిజైనింగ్ వచ్చేసరికి 5 to 6 lakhs వరకు అయింది. సో వినాయకుడు విగ్రహం హైట్ వచ్చేసరికి చాలా వరకు దూరంగా ఉంది కదా, పర్లేదులేండి కనుక్కున్నాను చెప్తాను. 15 feet ఉందన్నమాట. అండ్ కాస్ట్ వచ్చేసరికి 1 lakh ఉందన్నమాట. సో ఎండింగ్ అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ఫోటో దిగాం. సో చూడండి, బాగుంటే కామెంట్ చేయండి. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. అది కొన్ని గ్రీన్ షర్ట్ వేసుకొని వాడే నేను. సో ఫైన్, మూవ్ టు 8th one. సో వినాయకుడు అయితే మా పక్క బజారే అనమాట. ఇదైతే హైదరాబాద్ నుంచి తెచ్చారు. సో డీటెయిల్స్ విషయానికి వచ్చేద్దాం. నెంబర్ 1, వినాయకుడు హైట్ వచ్చేసరికి 15 feet. అండ్ నెంబర్ 2, వినాయకుడు విగ్రహం కాస్ట్ వచ్చేసరికి. నెంబర్ 3, ఓవరాల్ డిజైనింగ్ వచ్చేసరికి 40K. సో చూసారు కదా. సో దట్స్ ఆల్ ఆఫ్ టుడేస్ వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బై బై.